ఈ అనుమతి ఒకటి నడిపేది 10 బ్రాంచీలు. బహిర్గతమైన సంస్కృతి స్కూలు అక్రమాలు, సిబిఎస్ ఈ నిబంధనలను తుంగలో తొక్కిన విస్తరణ, ఇక అధికారుల మౌనం, తల్లిదండ్రులపై ఫీజుల భారం. మాతృశ్రీ మియాపూర్లో కొనసాగుతున్న స్కూల్ ఇది, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. ఇక విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టే పవిత్ర యజ్ఞం కావాలి, కానీ నేడు అది కాసుల కురిపించే కార్పొరేట్ కులవృక్షంగా మారిపోయింది, కల్పవృక్షంగా మారిపోయింది. ఇక పేద మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటూ నిబంధనలను తుంగలో తొక్కుతున్న విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కేంద్రంగా సాగుతున్న సంస్కృతి ఎడ్యుకేషనల్ సొసైటీ, దీని వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర విద్యాశాఖలో పెను సంచలనంగా మారింది. చట్టానికి ఉన్న లొసుగులను వాడుకుంటూ ప్రభుత్వ అనుమతులను ఎగవేస్తూ ఈ సొసైటీ సాగిస్తున్న మాయాజాలం విసుగొల్పుతూ ఉంది. కేవలం ఒకే ఒక్క అనుమతిని అడ్డం పెట్టుకొని గొలుసుకట్టు విధానాలతో అక్రమంగా అనేక బ్రాంచ్లను నడుపుతూ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఉంది. ఇది కేవలం సాంకేతిక తప్పిదం మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న పక్కా ప్రణాళికబద్ధమైన విద్యాదంద. విద్యాశాఖ నిబంధనలను గాలికి వదిలేసి అధికారులు కళ్ళు గప్పి ఈ సొసైటీ సాగిస్తున్న విద్యా వ్యాపారంపై ఆదవ్ హైదరాబాద్ అందిస్తున్న ఇన్వెస్టిగేషన్ స్పెషల్ స్టోరీ ఇది. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక దగ్గర అనుమతులు తీసుకొని, అంటే ఒకే ఒక్క కాలేజ్కి ఒకే ఒక్క స్కూల్కి అనుమతులు తీసుకొని గొలుసు కట్టుగా, అంటే చైన్ సిస్టమ్ మాదిరిగా వీళ్ళు ఈ విద్యా దందం చేస్తూ ఉన్నారు, విద్యా వ్యాపారం నడిపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది కొండాపూర్ గోల్డెన్ తులిప్ ప్లాట్ నెంబర్ 16, 16A, 17 అనుమతి ఉన్న భవనం ఇది. ఒకే ఒక్క భవనంకి అనుమతి ఉందని చెప్పినాం కదా, అది కొండాపూర్లో గోల్డెన్ తులిప్ ప్లాట్ నెంబర్ 16, 16A, 17 అనుమతి ఉన్న భవనం ఇది. దీనిలో ఇదేంది, కొండాపూర్ గోల్డెన్ తులిప్ ప్లాట్ నెంబర్ 106 to 107లో కొనసాగుతున్న చిత్రం ఇది. ఇదేంది, సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్ ఇది, దీనికి అనుమతులు లేవు. ఇక్కడ ఇంకోటి చూడండి, మయూరి నగర్ మియాపూర్లో సంస్కృతి స్కూల్ ఇది, దీనికి వితౌట్ పర్మిషన్స్, నో పర్మిషన్స్. ఇక్కడ గోపాల్ నగర్లో హఫీజ్పేట్లో కొనసాగుతున్న స్కూలు సంస్కృతి స్కూల్ ఇది. ఎన్ని అనుమతులు ఉన్నాయేమో, కేవలం ప్లాట్ నెంబర్ 16, 16A, 17లో ఉన్నటువంటి గోల్డెన్ తులిప్ ఇది బిల్డింగ్ కొండాపూర్లో ఉంది. ఈ మూడు ఏదైతే ఉందో, ఇంకోటి 106లో ఉంది కొండాపూర్లోనే, మళ్ళీ గోపాల్ నగర్ హఫీజ్పేట ఒకటి, మయూర్ నగర్ మియాపూర్లో ఒకటి. సో ఈ మూడింటికి కూడా అనుమతులు లేవు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ కేంద్రంగా నడుస్తున్న సంస్కృతి ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవహారం ఇప్పుడు విద్యాశాఖలో చర్చానీయాంశంగా మారింది. ఒకే అనుమతితో అక్రమంగా అనేక బ్రాంచ్లను నడుపుతూ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ యాజమాన్యం సాగిస్తున్న విద్యాదందా విస్తుపోయేలా చేస్తూ ఉంది. ఒకే ఒక్క బిల్డింగ్కి అనుమతులు తీసుకొని వాళ్ళు 4, 5, 6 ఇట్లా ఇష్టం వచ్చినాన్ని వాళ్ళు విద్యని వ్యాపారం చేస్తూ ఈ భవనాలన్నింటినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. అక్రమంగా ఈ బ్రాంచీలన్నీ పెట్టి కూడా నడిపిస్తూ ఉన్నారు. అయితే అనుమతి ఒక చోట ఉంది, పాఠాలు ఇంకొక చోట చెప్తా ఉన్నారు. అయితే సిబిఎస్ఈ అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డు నిబంధనల ప్రకారం ఒక అఫిలియేషన్ నంబర్ అనేది ఒక నిర్దిష్ట చిరునామాకు ఒకే ప్రాంగణానికి మాత్రమే పరిమితం. కొండాపూర్లోని గోల్డెన్ టులిప్ ఎస్టేట్స్లో గల ప్లాట్ నెంబర్ 16, 16A, 17లకు మాత్రమే సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది. ఈ అఫిలియేషన్ ఏడైతే ఉంటాయో కేవలం దాని వరకు మాత్రమే పరిమితం ఇది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంగణంతో పాటు ప్లాట్ నెంబర్ 106 నుండి 107 వరకు అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంట్లో అనుమతి ఉంటే 106 నుండి వెళ్ళి 107 వరకు వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదే పేరుతో ఇంకొకటి మియాపూర్, హఫీజ్పేట్ల, గోపాల్ నగర్లో, మళ్ళీ ఇంకొకటి మయూరి నగర్ వంటి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్రాంచీలు నడుపుతున్నారు. దీంతో నల్లగండ్ల, మాదాపూరు, మణికొండ, కూకట్పల్లి, కొంపల్లి ప్రాంతాల్లో సంస్కృతి గ్లోబల్ ఫ్రీ స్కూల్ పేరుతో ఎలాంటి అనుమతులు లేని ప్లే స్కూల్స్ దీన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ నడుపుతున్న ఇవి నల్లగండ్ల, మాదాపూరు, మణికొండ, కూకట్పల్లి, కొంపల్లి ప్రాంతాల్లో కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే అనుమతులు ఉంటే, ఒక దగ్గర మాత్రమే అఫిలియేటెడ్ అయ్యి ఉంటే వేరేటి కూడా నడిపిస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు చేసేటిది ఏంది, విద్యని విద్యార్థులకు బోధించడం కాదు, విద్యని వ్యాపారంగా మార్చుకొని ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత గుంజాలి, ఎవరెవరిని ఎట్లా పట్టి పీడించాలి, ఇట్లా ఉంటాయి వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా. ఫీజుల దోపడి, అట్లనే పుస్తకాల దందా. అయితే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని ఒక్కో విద్యార్థి నుండి 1,25,000 నుండి 1,70,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,25,000 నుంచి 1,70,000. అదేవిధంగా సిబిఎస్ఈ బుక్స్ పేరుతో కేవలం, అంటే ఓన్లీ పుస్తకాలకే 18,000. ఈ 1,25,000, 1,70,000 కాకుండా
ఓన్లీ బుక్స్కి 18,000 అదనంగా తీసుకుంటున్నారు. ఇక నిబంధన ప్రకారం పుస్తకాలను బయట కొనుగోలు చేసే అవకాశం ఉన్నా స్కూల్లోనే కొనాలని నిబంధన పెట్టడమే కాకుండా ఫస్ట్ టైం ఫీజు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తామంటూ షరతులు విధించడం యాజమాన్య అహంకారంగా నిదర్శనం. సో నేను ఈ సందర్భంగా కూడా చెప్పాలనుకుంటున్నా, ఏదన్నా స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళు బుక్స్ కానివ్వండి, టై కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యూనిఫామ్ అవ్వండి, ఏదైనా తీసుకుంటే మీరు పేరెంట్స్ ఎక్కడైనా ఎట్లయినా మీరు కొనుక్కోవచ్చు. సో దానికి మీరు ఈ స్కూల్లోనే తీసుకోవాలి, ఈ స్కూల్లో ఇంత పెద్దగా చెల్లిస్తేనే, అంటే ఒక యూనిఫామ్కి 3,000 4,000, చిన్న పిల్లలకి 2,000 తీసుకుంటున్నారు ఒక్క యూనిఫామ్కి. సో ఏం అవసరం? సో అట్లా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతి ఒక్క స్కూలు మోస్ట్లీ 99% ఆఫ్ ది స్కూల్స్ సో ఇదే వ్యాపారం చేస్తున్నాయి. బుక్స్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు సిబిఎస్ఈయా లేకపోతే వాళ్ళు ఆ బుక్స్ అన్నీ కొనుక్కోవాలంటే వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ ఈ స్కూల్స్ ఏం చేస్తాయి అంటే, మీకు బుక్స్ కావాలన్నా, స్కూల్స్ కావాలన్నా, లేకుంటే ఆ టై బెల్ట్ అవ్వచ్చు, పేర్ ఆఫ్ షూస్ కూడా, ఇవి కూడా వాళ్ళ స్కూల్లోనే తీసుకోవాలి. సో ఇది వీళ్ళు విద్య చెప్తలేరు, వ్యాపారం చేస్తున్నారని చెప్పి మనకు అక్కడనే అర్థమైపోతుంది. ఇక అధికారుల మౌనం ఎవరి కోసం? అధికారులు మౌనం పాటిస్తుంది ఎవరి కోసం? ఇక క్షేత్రస్థాయిలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు అంటే ఎంఈఓ డిఈఓలు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం వెనుక ఉన్న మతలబ్ ఏందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎంఈఓ డిఈఓలు తనిఖీలు నిర్వహించి అనుమతి లేని బ్రాంచీలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక కలెక్టర్ జిల్లా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ అక్రమ స్కూళ్లపై దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరం. సో ఎవరైతే ఎంఈఓ డిఈఓలు ఉన్నారో కూడా వాళ్ళ దగ్గరికి ఈ సమాచారం వెళ్ళినా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి. రిస్క్లో విద్యార్థుల భవిష్యత్తు. సో ఇప్పుడు ఏదైతే ఈ సంస్కృతి స్కూల్ ఉందో, లేకపోతే ఇందాక చెప్పినటువంటి ఎంఈఓ డిఈఓలు ఉన్నారో, ఈ స్కూల్స్లో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో, సో వాళ్ళ భవిష్యత్తు అనేది రిస్క్లో ఉండదు. మరి ఇక్కడ రిస్క్లో పడేది ఎవరి భవిష్యత్తు? విద్యార్థుల భవిష్యత్తు. సో వాళ్ళు రేపటి పౌరులుగా తయారవలసినటువంటి వాళ్ళు ఇక గుర్తింపు లేని క్యాంపస్లలో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తులో సర్టిఫికెట్ల చెల్లుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గుర్తింపు లేని కాలేజీలలో, గుర్తింపు లేని స్కూల్స్లో చదివితే ఏమవుతుంది? వాళ్ళకి సర్టిఫికెట్లలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే విద్యార్థి సంఘం నేత పల్లె మురళి, రణధీరులు ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇలాంటి అక్రమ స్కూల్స్ నెట్వర్క్ వేల కోట్లలో సాగుతుందని వారు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో కొన్ని వేల కోట్లలో ఈ అక్రమ స్కూల్స్ దందా నడుస్తూ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ఇక పేరు ఒకటే, ప్రాంగణాలు అనేకం. ఇది విద్య కాదు, వ్యాపారం. ఒకటే చెప్తున్నా, ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే పెడతారో మోస్ట్లీ ఒక 90% వాళ్ళది బిజినెస్ కోసం పెడుతున్నారే తప్ప ఏదో రేపటి పౌరులను తయారు చేయాలి, మేము నాణ్యతమైన విద్య ఈ విద్యార్థులకు అందించాలి, ఈ విద్యార్థులను మంచిగా తీర్చిదిద్ది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పేరు తీసుకొచ్చేలా వాళ్ళని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనలు ఏ యాజమాన్యానికి కూడా లేవు. సో అదే తరహాలో ఈ సంస్కృతి స్కూల్ కూడా ఉంది. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ సంస్కృతి స్కూల్ అక్రమ బ్రాంచీలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరో కథనం ద్వారా ఈ హై స్కూల్ ఇటలీ అక్రమ లీలలు ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకురానుంది ఈ మైత్రి స్కూల్, సంస్కృతి స్కూల్ ఏదైతే ఉందో. ఇక ఈ ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం, అవినీతిపై అస్త్రం. సో ఇంకొక కథనం ద్వారా కూడా మీ ముందుకు ప్రతి ఒక్క ఆధారాలతో దీన్ని ఈ సంస్కృతి స్కూల్ గురించి అన్ని ఆధారాలతో ఇంకో కథనం రాసుకొస్తాం. సో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ అవ్వచ్చు, డిఓ అవ్వచ్చు, ఇంకా సంబంధిత అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అక్రమాలు జరుగుతూ ఉంటే ఒక దగ్గర అనుమతులు తీసుకొని అక్రమంగా ఇన్ని బ్రాంచీలు నడుపుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కళ్ళు ఎందుకు కప్పుకోబోతూ ఉన్నాయి? అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సో ఇట్లాంటి వాటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.